జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ఖరీదంతో తెలుసా? 409 కోట్ల రూపాయలు. దట్ ఈజ్ ఈక్వలెంట్ అంటే 22,743 ఇళ్లతోటి సమానం అధ్యక్ష. అధ్యక్ష, ఇంత దారుణమైన దుర్వినియోగం చేశారంటే ఏ విధంగా చేశారనేది కొంచెం లెక్కల్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ దోపిడీ. ఒకటి కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా దోపిడీ, ఒకటి రెండోది ఈయనకి కావలసిన విధంగా మలుచుకోవటానికి ఎప్పుడు ఎక్కడ నియంత్రణ కూడా ఆశ్చర్యపోయే విషయాలు అధ్యక్ష. ఫర్నిచర్ ఖరీదు 22 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు. 22 కోట్ల రూపాయలు ఫర్నిచర్. ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ సార్ అధ్యక్ష. అధ్యక్ష, బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది? ఒక హాల్ ఉంటుంది, తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి. బాత్రూమ్ ఉంది అధ్యక్ష. ఆ బాత్రూంలో టబ్ ఖరీదు 12,38,761 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష, ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష, దానికి ఏదో నీళ్లు పోసుకోవడానికి షవర్ ఉండాలి. షవర్ ఇలా తిప్పుతాను, పైనుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష. దానికి 1,31,835 షవర్కి అధ్యక్ష. ఇక్కడ 1,31,835. తర్వాత ఇది హెడ్ షవర్ అధ్యక్ష. ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష. ఆ హ్యాండ్ షవర్ ఖరీదు 75,330. అంటే ఒక టబ్లో స్నానం చేసుకోవాలంటే 14,45,926 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. హైకోర్టులో ముందు నుంచి చెప్తున్నాం సార్, ఇప్పుడు ఇల్లు అఫీషియల్గా ఓకే చేశాడు, ఇప్పుడైనా సరే చర్యలు తీసుకోండి అంటే కోర్టు వారు అసలు మా రూల్స్ వైలేట్ చేస్తే ఏ క్షణంలోనైనా మేము ఆర్డర్స్ ఇస్తాము, డిస్మాంట్లింగ్ ఆర్డర్స్ ఇస్తాము, మీరేం వరీ కావక్కర్లేదన్నారు. ఇప్పుడు దాకా ఆ మ్యాటర్ రాలేదు, ఎలక్షన్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ, ఎందుకంటే ఆయన అంటే డిస్ట్రక్షన్తో మొదలుపెట్టారు. నాకు తెలిసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈయనంతా కన్స్ట్రక్షన్ బేస్డ్ యాక్టివిస్ట్, అతను డిస్ట్రక్షన్ బేస్డ్. సో కాబట్టి ఒక 500 కోట్లు ప్రజలను దుర్వినియోగం చేశారు, శిక్షించాలి అని చెప్పి మా విష్ణుకుమార్ రాజు గారు గట్టిగా చెప్పారు. కానీ కొన్ని వేల కోట్లు రకరకాల ఇష్యూస్లో దుర్వినియోగం అయినాయి. ఈ 500 కోట్ల వలన అతను అలరయ్యి ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు. కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం. సో అంచేత 500 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు, ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ 500 కోట్లని మనం క్షమించేయచ్చు. చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని, పర్హాప్స్ దిస్ ఈస్ మై లాస్ట్ స్పీచ్. ఇక్కడ కూర్చుని మళ్ళీ దాలిక కట్టు కాబట్టి దీని మీద లాస్ట్